హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ కొమ్మర వెంకట సుబ్బయ్య గారు రచించిన తాళం చెవి అనే కథను వినేద్దామండి. లక్ష్మమ్మ బొటనవేలును నీలిసిరా ఇంకుపేటలో అదిమింది. వణుకుతున్న ఆ వేలును కాగితం మీద గట్టిగా నొక్కింది. ఆ వణుకు కాగితం మీద స్పష్టంగా కనిపిస్తోంది. అది వేలిముద్ర కాదు, ఒక జీవితకాలపు నిరీక్షణ అక్కడ ముద్రించబడింది. ఇంత డబ్బా? ఆమె గొంతు పెగల్లేదు. బకాయిలు మొత్తం చూసి ఆమె కళ్ళు విప్పారాయి. మీదే అమ్మా, ఇది మీ హక్కు. ఇప్పుడు దీన్ని ఎవరూ ఆపలేరు అని కల్పన నవ్వింది. నరసింహారావు ఆమె ముఖం చూస్తూ ఉండిపోయాడు. అప్పటి వరకు ఆమె ముఖంలో ఉన్న అనుమానం మంచులా కరిగిపోయింది. కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నా ఆమె వాటిని తుడుచుకోలేదు. అవి దుఃఖం నుండి వచ్చినవి కావు. ఇన్నేళ్ల భారమంతా దిగిపోయిన ఆనందం నుంచి వచ్చినవి. ఈ క్షణం కోసమే గత వారం రోజులుగా 200 కిలోమీటర్లు తిరిగాడు. ఎండిన పొలాల మధ్య మట్టి రోడ్ల మీద ఎవరికీ పట్టని ఒక జీవితాన్ని వెతుకుతూ. అంతా మొదలైంది ఒక పాత ఫైల్తో. వారం క్రితం పెన్షన్ విభాగం రికార్డుల గదిలో వేసవి కాలపు ఎండ, పెంకుల పైకప్పు కింద పేరుకుపోయిన వేడి, పాత ఫైళ్ల మధ్య చిక్కుకున్న మగ్గిన వాసన నరసింహారావుకు కొత్తవేమీ కాదు. కడపలోని ప్రాంతీయ పింఛను కార్యాలయంలో అసిస్టెంట్ పెన్షన్ అధికారిగా పనిచేస్తున్నాడతను. ఎంతో మంది వృద్ధులైన పెన్షనర్ల జీవితాలకు ఆర్థిక భరోసా ఇచ్చే బాధ్యత అది. 20 ఏళ్ల సర్వీసులో ఓ నిర్లిప్త వాతావరణానికి అలవాటు పడిపోయాడు. కానీ ఈ ఉదయం ఆ గదిలో కనిపించిన ఒక ఫైల్ అతని ఆ అలవాటును కదిలించింది. ఫైల్ తెరిచాడు. పెన్షనర్ పేరు వెంకట్రామయ్య. ఏదో చిన్న కంపెనీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. పింఛను 10 సంవత్సరాలు నిరాఘాటంగా పంపిణీ అయ్యి మరో 10 సంవత్సరాలుగా నిష్క్రియాగా పడి ఉంది. జీవిత ధృవీకరణ పత్రం అందలేదు. అందుకే పెన్షన్ నిలిపివేయబడింది అని నోట్ ఉంది. 10 సంవత్సరాలుగా ఏ ఫాలో అప్ లేదు. అతనికి తన ప్రొబేషన్ కాలంలో ఒక సీనియర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇవి ఫైళ్లు కావు రావు, ఇవి మానవ జీవితాలు. ఆ సీనియర్ ఇప్పుడు రిటైర్ అయ్యాడు. కానీ అతని మాటలు నరసింహారావు మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మర్నాడు ఉదయం నరసింహారావు తన టీంను ఛాంబర్లోకి పిలిపించాడు. వచ్చిన వాళ్ళు ముగ్గురు: సూపర్వైజర్ వెంకటేష్, క్లర్క్ కల్పన, డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్. తన టేబుల్ మీద ఉంచిన ఫైల్ను వారికి చూపిస్తూ, ఈ కేసు చూడండి. పెన్షనర్ వెంకట్రామయ్య. 10 సంవత్సరాల వరకు పెన్షన్ పంపిణీ జరిగింది. తర్వాత ఆగిపోయింది. ఇన్ని రోజులుగా దీని గురించి ఒక్క ఫాలో అప్ కూడా జరగలేదు అన్నాడు. వెంకటేష్ అడ్డు తగిలాడు. సార్, లైఫ్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన బాధ్యత పెన్షనర్కి ఉంటుంది కదా. అది ఇవ్వకపోయినట్లయితే పెన్షన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. పైగా సార్, ఇలాంటి పెండింగ్ కేసులు వందల్లో ఉంటాయి. ఒక్కొక్క దాని వెనుక పడితే మన రోజువారీ పని ఎవరు చేస్తారు? నరసింహారావు వెంకటేష్ వైపు తీక్షణంగా చూశాడు. ఆయన ఇవ్వలేదు సరే, ఇన్ని రోజులుగా ఫాలో అప్ చేసి ఆ పెన్షనర్ ఏమయ్యాడో కనుక్కోకపోవటం మన తప్పు కాదా? మీ సొంత మనుషులకు పెన్షన్ ఇలా 10 ఏళ్లు ఆగిపోతే మీకెలా అనిపిస్తుంది? వెంకటేష్ గొంతులో మాటలు నిలిచిపోయాయి. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఇదిగో ప్లాన్ అన్నాడు నరసింహారావు. వెంకటేష్ వెంకట్రామయ్య బ్యాంక్ అకౌంట్ ఉన్న స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ని సంప్రదించి, ఖాతా నుండి ఏవైనా లావాదేవీలు ఉన్నాయేమో చూడు. కల్పన, వీలైతే ఆ గ్రామ పోస్ట్ మాస్టర్ తో మాట్లాడు. ఏదైనా ఆచూకీ దొరకవచ్చు. రాజేష్, నువ్వు ఫీల్డ్ కిట్ సిద్ధం చేసి ఉంచు. మనకు ఎలాంటి ఫలితం లేకపోతే ఈ వీకెండ్ మనం ఆ గ్రామానికి వెళ్తున్నాం. సార్, కల్పన మెల్లగా అడిగింది. అతను బతికే ఉంటాడని మీరు నిజంగా నమ్ముతున్నారా? నరసింహారావు ఒక క్షణం ఆగి, బతికున్నాడో లేదో కనుక్కోవటం మన బాధ్యత. ఒకవేళ బతికి లేకపోయినా ఆయన మీద ఆధారపడిన ప్రాణం ఏదైనా ఆశగా ఎదురు చూస్తుందేమో తెలుసుకోవాలి కదా అన్నాడు. సూపర్వైజర్ వెంకటేష్, కల్పన నరసింహారావు చెప్పిన విధంగా ప్రయత్నించి చూశారు. బ్యాంక్ మేనేజర్ గాని పోస్టాఫీస్ వ్యక్తులు గాని ఫోన్లో అందుబాటులోకి రాలేదు. ఈలోగా నరసింహారావు విషయాన్ని తనపై అధికారికి నివేదించి ఫీల్డ్ విజిట్ చేసి నివేదిక సమర్పిస్తామని అనుమతి తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరాడు. కడప నుండి కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి రమారమి 200 కిలోమీటర్ల ప్రయాణం. కారు కర్నూలు జిల్లా సరిహద్దు చేరుకునేసరికి వేడి గాలులు కిటికీల్లో నుంచి నిప్పులు రాల్చసాగాయి. మధ్యాహ్నం 1 గంటకు ఆ గ్రామం చేరుకున్నారు. పెంకుటిల్లు, వాలిపోయిన మట్టి గోడలు, రంగు చెదిరిన ఎన్నికల పోస్టర్లు. ఆ ఊరు కూడా ఎండలో అలసిపోయి కళ్ళు మూసుకున్నట్లు నిశ్శబ్దంగా పడి ఉంది. పంచాయతీ కార్యాలయం తెరిచే ఉంది. సర్పంచ్ నడివయసు మనిషి. నరసింహారావు తనను తాను పరిచయం చేసుకుని, వెంకట్రామయ్య గురించి చెబుతారా సర్పంచ్ గారు అన్నాడు. పింఛన్ ఫైలు, దానిలోని ఫోటో చూపిస్తూ. సర్పంచ్ ఒక్క క్షణం చూశాడు. ఆ మనిషా? మంచి మనిషి. చచ్చిపోయి చాలా కాలమైందే.
ఇంచుమించు 10 ఏళ్ల కిందే పోయాడు బాబు. ఆ తరువాత ఆ ఇల్లాలి సంగతి తెలవదు. పిల్లలు లేని కొంపాయే అన్నాడు. నరసింహారావు గుండె ఒక్కసారిగా బరువెక్కింది. 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు అంటే ఇన్నాళ్ళు ఆ భార్య ఒంటరిగా అనుకుని ఎక్కడికి పోయిందో ఏమైనా మీకు తెలుసా? నరసింహారావు గొంతులో ఆతృత. సర్పంచ్ భుజాలు ఎగరేశాడు. అది తెలవదు బాబూ. పిల్లలు లేకపోవటంతో అత్తారింట్లో ఉండలేకపాయే. దాయాదుల ఆరళ్ళు తోడికోడల్లా పొడగెట్టక ఎప్పుడూ తగవులే. గ్రామంలో కనిపించిన మరికొందరిని అడిగి చూశారు. వెంకట్రామయ్య కుటుంబం ఆచూకీ తెలుస్తుందేమోనని. ఒక ముసలావిడ ఆ ముసల్ది ఎప్పుడో పోయిందనుకుంటా బాబూ అని జాలిగా చెప్పింది. ఆ మాటతో కల్పన నరసింహారావు వైపు చూసింది. ఆమె కళ్ళలో ఇంకా వెతకటం అవసరమా సార్ అన్న ప్రశ్న. ఎవరో ఒకరు అనుకుంటా అని చెప్పినంత మాత్రాన నిజమైపోతుందా? బ్యాంకుకి పోస్టాఫీస్కి వెళ్దాం. ఏదైనా ఆధారం దొరకపోదు అన్నాడు నరసింహారావు దృఢంగా. నరసింహారావు తన బృందంతో మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి మేనేజర్ని కలిశాడు. మేనేజరు మొదట పాత రికార్డులు వెతకటానికి సమయం పడుతుందని, కంప్యూటరైజేషన్ కి ముందు లెడ్జర్లు స్టార్ రూమ్ లో ఉంటాయని నిరాసక్తంగా చెప్పాడు. నరసింహారావు ఓపికగా నచ్చజెప్పి మేనేజర్తో కలిసి పాత లెడ్జర్లు వెతికించాడు. 10 ఏళ్లుగా ఖాతాలో ఎలాంటి లావాదేవీలు లేవు అని మేనేజర్ తేల్చేశాడు. ఆ మాట వినగానే నరసింహారావు మనసులో ఒక నీడ. నిజంగానే వెంకట్రామయ్య, ఆయన భార్య కూడా. కాని వెంటనే తనను తాను సంభాళించుకున్నాడు. లావాదేవీలు లేవంటే చనిపోయారని కాదు కదా. పింఛను ఆగిపోయాక బ్యాంకుతో పని ఉండదు కదా అనుకున్నాడు. వెంకట్రామయ్య ఊరు మరీ కుగ్రామం కావటంతో అక్కడ పోస్టాఫీస్ కూడా లేదు. మండల కేంద్రంలోని పోస్టాఫీసే వారి ఊరికి పోస్టాఫీస్ కూడా. అందుకే అక్కడి పోస్టాఫీసులో వివరాలేమైనా తెలుస్తాయేమోనని అటువైపుగా పయనం సాగించాడు. అక్కడ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఒక పాత పోస్ట్ మ్యాన్ వెంకట్రామయ్య పేరు వినగానే గుర్తుపట్టాడు. వెంకట్రామయ్య నాకు సావాసకాడే. నాది కూడా అదే ఊరు బాబు. ఆయన పోయాక భార్య తన తమ్ముడి ఇంటికి పోయిందని విన్నాను. పత్తికొండ దగ్గర ఏదో ఊరు అనుకుంటా అన్నాడు. నరసింహారావు ఒక్కసారిగా నిటారుగా నిలబడ్డాడు. భార్య బ్రతికే ఉంది. తమ్ముడు పేరు తెలుసా? పెన్ను తీశాడు రాసుకోటానికి. శంకరప్ప అనుకుంటా. కాని ఏ ఊరో సరిగ్గా తెలవదు బాబు అన్నాడు. వారు బయటకు వచ్చారు. ఎండ నేలను కాల్చేస్తుంది. కల్పన మెల్లగా అంది. సార్, పెన్షన్ ఫైల్ని మరోసారి చూడండి. ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని. కనీసం ఆమె ఆధార్ కాపీ కూడా ఈ పాత ఫైల్లో లేకపోయే. నిట్టూర్పుతో అన్నాడు నరసింహారావు. ఈ అన్వేషణ ఎలా సాగించాలో అన్న ఆలోచనతో బృందమంతా సతమతమవుతోంది. పత్తికొండ వైపు వెళ్దాం అన్నాడు నరసింహారావు దృఢంగా. ఆ శంకరప్ప దొరికే వరకు మనం వెతుకుతూనే ఉండాలి అన్నాడు. ఆ తరువాత పత్తికొండకు సమీపంలోని గ్రామాలు తిరుగుతూ శంకరప్ప, లక్ష్మమ్మల గురించి వాకబు చేస్తూ ప్రయాణిస్తున్నారు. మొదటి గ్రామంలో ఎవరికీ తెలియదు. రెండవ గ్రామంలో ఒకరు శంకరప్ప అనే పేరు ఇన్నట్లుంది గాని అని సందేహంగా చెప్పి ఊరుకున్నారు. మూడవ గ్రామంలో కూడా ఫలితం లేదు. ప్రతి గ్రామంతోనూ నిరాశ పెరుగుతోంది. వెంకటేష్, సార్, చీకటి పడుతోంది మెల్లగా అన్నాడు. ఆ మాటల్లో వెనక్కి వెళ్దామా అనే సూచన. ఇదే చివరి గ్రామం అన్నాడు నరసింహారావు. 4వ గ్రామంలో ఒక అంగడి దగ్గర ముసలాయన చెప్పాడు. శంకరప్ప? అవును బిడ్డ. వాడిల్లు ఆ సందు కట్టకడన ఉంది కదా. సానా పాత ఇల్లు. అక్కడ వాడు, వాడి ముసలి తోబుట్టువు ఉండారు పోండ్రి. ముసలి తోబుట్టువా? అయితే లక్ష్మమ్మే అయ్యుంటది. కారులో అందరి ముఖాల్లో ఒక్కసారిగా వెలుగు. రాజేష్ మొదటిసారి సార్ అని ఆనందంగా అరిచాడు. కల్పన చేతులు జోడించి ఊపిరి పీల్చుకుంది. వెంకటేష్ కూడా అతనికే తెలియకుండా ముందుకు వంగి ఎక్కడ తాత ఆ ఇల్లు అన్నాడు. నరసింహారావు బృందమంతా వడివడిగా అక్కడికి చేరుకుంది. ఆ ఇల్లు చిన్నగా ఏ గాలికైనా కూలిపోయేటట్లుగా కనిపిస్తోంది. అక్కడక్కడ బీటలు వారిన గోడలు, ప్లాస్టిక్ సంచులతో కప్పిన పైకప్పు. ఒక పిల్లాడు తలుపు దగ్గర నిలబడి చూస్తున్నాడు. నరసింహారావు మెల్లగా అడిగాడు. బాబూ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని. పిల్లవాడు లోపలికి పరిగెత్తాడు. కొన్ని క్షణాల తర్వాత ఒక వృద్ధురాలు బయటికి వచ్చింది. ఆమె సన్నగా వృద్ధాప్యపు ఛాయలతో కుచించుకుపోయి ఉంది. జుట్టు తెల్లగా, చీర రంగు వెలిసిపోయి చేతులు సన్నగా వణుకుతున్నాయి. ఆ చేతులు చూసిన నరసింహారావు మనసు ఒక్కసారిగా 25 సంవత్సరాలు వెనక్కి పోయింది. అమ్మ సుబ్బమ్మ పొలం పని చేసి చేసి అరిగిపోయిన చేతులు. నాన్న చనిపోయినప్పుడు అతనికి 15 సంవత్సరాలు. అత్తింటి వాళ్ళు నోరులేని మనిషి అని రావాల్సిన ఆస్తిని కాజేశారు. బంధువులు దూరంగా జరిగిపోయారు. అమ్మ ఒంటరిగా నిలబడింది, ఆకలితో, అవమానంతో. కాని ఏ రోజు ఓడిపోలేదు. ఆమె శ్రమకు ప్రభుత్వ పింఛను పథకం కాస్త ఆసరా అయింది.
ఆ కొద్దిపాటి డబ్బే ఆమెకు సమాజంలో ఒక గౌరవాన్ని, బతకాలన్న ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఎదురుగా నిలబడిన ఈ లక్ష్మమ్మ మరో సుబ్బమ్మే. నరసింహారావు మృదువైన కంఠంతో అడిగాడు, అమ్మా, మీరు లక్ష్మమ్మ గారా? వెంకట్రామయ్య గారి భార్య మీరేనా అని. ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది. ఏం చేయడానికి వచ్చారు? నాకేం గొడవ లేదే, నేను ఇక్కడ మా తమ్ముడి ఇంట్లో ఉంటున్నా అంతే అన్నది. గొడవ కాదమ్మా అన్నాడు నరసింహారావు ఆమెకు అర్థమయ్యేలా. మేము పింఛను ఆఫీస్ నుండి వచ్చినాం, మీ పింఛను గురించి మాట్లాడాలి అన్నాడు. ఆమె ముఖంలో అనుమానం తగ్గలేదు, ఇంకా పెరిగింది. నా పెరిమిటి పోగానే అది అయిపోయింది నాయనా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చినారు? ఏదైనా తిరిగి కట్టమంటారా? ఆమె గొంతులో భయం. నరసింహారావుకు ఆమె మాటలు గుండెలో గుచ్చుకున్నాయి. 10 ఏళ్లుగా ఎవరూ పట్టించుకొని ఈ ముసలావిడకు సర్కారంటే భయం, అధికారులంటే మోసం అనే అనుభవం ఆమెది. ఒక క్షణం తన తల్లి సుబ్బమ్మ ముఖం కదిలింది మనసులో. తిరిగి కట్టమని కాదమ్మా అన్నాడు ఓపికగా. మీ పెరిమిటి చనిపోయిన తర్వాత మీకు కూడా పింఛను వచ్చే హక్కు ఉంది తల్లి. ఆమె వణుకుతున్న చేతులతో ఆ పాత ఇంటి తలుపును పట్టుకుని నిలబడి ఉంది. అక్కడున్న పిల్లాడితో, రేయ్, బేకిపోయి శంకరప్పను పిలుచుకురా పో అని చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత శంకరప్ప వచ్చాడు. 70 ఏళ్ల మనిషి, అలసిన ముఖం. అధికారులను చూసి ఒక రకమైన భయంతో, ఏమైంది బాబు అని అడిగాడు. మీ బావగారికి వచ్చే పింఛను ఆయన చనిపోయిన తర్వాత మీ అక్కగారికి వస్తుంది. దాని గురించి మాట్లాడడానికే మేము ఆఫీసు నుండి వచ్చాం. 10 ఏళ్ల బకాయిలతో సహా లక్ష్మమ్మకు పింఛను నెల నెలా వస్తుంది. ఆమె బతికున్నంత కాలం, అంటే జీవితాంతం అన్నమాట. దానికి కొన్ని పత్రాలు కావాలి అని చెప్పాడు నరసింహారావు. శంకరప్పకు అర్థం చేసుకోవటానికి ఒక క్షణం పట్టింది. 10 ఏళ్ల బకాయిలా అన్నాడు నెమ్మదిగా. అవును. శంకరప్ప గొంతు పూడుకుపోయింది. బాబు, మా అక్క 10 ఏళ్లు చాలా కష్టపడింది. ఇది ఇన్నాక మనసు కుదురుత పడుతోంది అన్నాడు నెమ్మదిగా. కళ్ళు తడిశాయి. శంకరప్ప లక్ష్మమ్మ వైపు చూశాడు. ఆమె ఇంకా తలుపు పట్టుకునే నిలబడింది, ఇదంతా నమ్మలేనట్టుగా. మా వాళ్ళు నన్ను మెట్టింటి నుండి తోలేశారు. అదృష్టం లేనిదాన్నని అపవాదు వేశారు. నా తమ్ముడు పంచన బతుకుతున్నా, కాని ఇక్కడ కూడా సారా కట్టంగా ఉంది బాబు అంది లక్ష్మమ్మ. ఆమె కళ్ళు నేలను చూశాయి. నేను మా వాడికి మోపు అయిపోయినా అని నాకు తెలుసు అన్నది. మీరు భారం కాదమ్మా అన్నాడు నరసింహారావు. మీకు పింఛను పొందే హక్కు ఉంది. లక్ష్మమ్మ పెదవులు కొంచెం కదిలాయి. ఆమె కళ్ళలో వెలుగు, ఇంతకాలం ఎవరూ చెప్పని ఓదార్పు మాట విన్నట్టు. వారు అవసరమైన పత్రాల కోసం వాకబు చేశారు. తుప్పుపట్టిన ట్రంకు పెట్టెలో భద్రంగా దాచి ఉంచిన పాత మరణ ధృవీకరణ పత్రం వెంకట్రామయ్యది దొరికింది. 10 ఏళ్లుగా పెన్షన్ ఆగిపోవడానికి కారణం అసలు తాళం చెవి ఆమె దగ్గరే ఉంది. కాని అది ఏ తాళానికి పనికొస్తుందో తెలియని అమాయకత్వం ఆమెది. ఆ కాగితం విలువ తెలియక ఇన్నాళ్ళు పాతపెట్టెలో దాచేసింది. నరసింహారావు వివరాలన్నీ సరిపోల్చాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయి. లక్ష్మమ్మ గారు, మీరు ఒకసారి మా ఆఫీసుకు రాగలరా? నరసింహారావు అడిగాడు. లక్ష్మమ్మ అటూ ఇటూ చూసింది. ఆఫీసులో నాకేం పని బాబు అని అమాయకంగా అడిగింది. నరసింహారావు నవ్వాడు. కంగారు పడాల్సిందేమీ లేదు తల్లి. మా పై అధికారి గారి చేతుల మీదుగా మీకు పింఛను పత్రాలు, బకాయిలు ఇప్పిద్దామని అన్నాడు. ఆమె తల ఊపింది. అప్పుడు మొదటిసారిగా ఆ బోసినోటు మూలన ఒక చిరునవ్వు చిగురించింది. క్షణకాలం మెరిసి మాయమయ్యే మెరుపులా కాకుండా చిరకాలంగా మూసుకుపోయిన తలుపు సందు నుండి ప్రసరించే కాంతిరేఖల ఆ నవ్వు నరసింహారావు హృదయాంతరాల్లోకి ఒలికింది. పత్రాలన్నీ తీసుకుని వారు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కారులో నిశ్శబ్దం ఆవరించింది. వెంకటేష్ మనసులో లక్ష్మమ్మ ఇల్లు, ఆమె దీనమైన చూపులే మెదులుతున్నాయి. ఒక అధికారిగా తన సంతకం కోసం ఇన్నాళ్ళు ఒక జీవితం వేచి ఉందని గుర్తించగానే అతనిలో ఏదో తెలియని బరువు. సార్, ఇన్నాళ్ళు ఫైళ్లను కేవలం కాగితాలుగానే చూశాను. వాటి వెనక మనుషుల జీవితాలున్నాయని ఈరోజే తెలిసింది. ఆవిడ పెన్షన్ పని నేను దగ్గరుండి చూసుకుంటాను సార్ అన్నాడు వెంకటేష్ ఆర్ద్రంగా. నరసింహారావు చిరునవ్వుతో అతని భుజం తట్టాడు. బయట సూర్యుడు కొండల వెనక్కి జారుతున్నాడు. ఆకాశం నారింజ రంగులోకి మారుతుంటే బృందమంతా తృప్తి నిండిన కళ్ళతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. లక్ష్మమ్మ ఆఫీసుకు వచ్చింది, సోదరుడు శంకరప్ప తోడుగా. మొదటిసారిగా ఆ ఆఫీసు వాతావరణం చూసి ఆమె బిగుసుకుపోయింది. పింఛను ఆఫీసు, వెయిటింగ్ హాలు, నంబర్లు పిలిచే స్పీకర్ల హోరు, ఫైళ్లతో పరిగెత్తే క్లర్కులు, పాత కుర్చీల వరుసలు, ఇవన్నీ ఆమెకు ఒక పెద్ద అరణ్యంలా తనను మింగేసేంత భీతిని కలిగిస్తున్నాయి. నరసింహారావు ఆమెను ఒక డెస్క్ దగ్గరికి తీసుకెళ్లాడు. భయపడకండమ్మా, ఇక్కడ మీ పనే అందరికంటే ముఖ్యం అని భరోసా ఇచ్చాడు. ప్రక్రియ వేగంగా మొదలైంది. పాత రికార్డుల వెరిఫికేషన్, వెంకట్రామయ్య మరణ ధృవీకరణ పత్రం నమోదు జరిగింది. ఆధార్ అప్డేట్ కోసం కుటుంబ పెన్షను ఫారాలు సిద్ధం చేశారు.
ప్రతి అడుగులోనూ కల్పన ఆమె పక్కనే ఉండి సరళమైన తెలుగులో వివరిస్తోంది. ఎప్పుడు కుంటి సాకులు వెతికే సూపర్వైజర్ వెంకటేష్ ఈసారి నిశ్శబ్దంగా అత్యంత చురుకుగా ఫైలును ముందుకు కదిలించాడు. ఫారాల మీద వేలిముద్ర వేయాల్సి వచ్చినప్పుడు లక్ష్మమ్మ వేలు వణికాయి. కల్పన ఆత్మీయంగా ఆమె ముడతలు పడిన చేయి పట్టుకుని స్టాంప్ ప్యాడ్ వైపు నడిపించింది. నెమ్మదిగా అమ్మా, తొందరేమీ లేదు అని ధైర్యం చెప్పింది. చివరకు ఆ కీలకమైన ఉత్తర్వు వచ్చింది. కుటుంబ పింఛను మంజూరైంది. 10 సంవత్సరాల బకాయిలతో కూడిన ఆ చెక్కును పై అధికారి చేతుల మీదుగానే లక్ష్మమ్మ అందుకుంది. ఇక్కడ మీ ఎడమ చేతి వేలిముద్ర వేయండమ్మా అన్నాడు నరసింహారావు, చెక్కును స్వీకరించిందన్న దానికి గుర్తుగా. ఆ వేలిముద్ర కథ మొదట్లో మనం చూసిన అదే వేలిముద్ర. కాని ఇప్పుడు ఆ వణుకు వెనక 10 ఏళ్ల ఒంటరితనం, 3 గ్రామాల అన్వేషణ, ఎండిన రాయలసీమ దారులు, ఒక అధికారి పట్టుదల ఇవన్నీ కనిపిస్తున్నాయి. కొంతసేపటి తర్వాత ఆమె చాలా మెల్లగా అంది, మీరు మంచి మనుషులు బాబు. నన్ను అందరూ చివరికి ఆ దేవుడు కూడా మర్చిపోయారని అనుకున్నాను. నరసింహారావు గొంతు సర్దుకున్నాడు. మిమ్మల్ని మేం మర్చిపోలేదమ్మా. కాకపోతే గుర్తించడానికి కాస్త ఆలస్యమైంది. అది మా తప్పు. మమ్మల్ని క్షమించండి అన్నాడు గంభీరంగా. వెయిటింగ్ హాల్లో వేర్వేరు పనుల మీద వచ్చిన ఇతర వ్యక్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. 10 ఏళ్ల పింఛను బకాయిలతో సహా మంజూరు కావటం అంటే మామూలు విషయం కాదు అని వారిలో కొందరు గుసగుసలాడుకుంటున్నారు. లక్ష్మమ్మ వెళ్లడానికి లేచింది. తలుపు దగ్గర ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి నరసింహారావు వైపు చూసింది. నాలాగే మిగిలినోళ్లకు కూడా సాయం చెయ్యండి బాబు. మీరు 100 ఏళ్లు సల్లగుండాలా అంటూ ఆశీర్వచనాలతో దీవించింది. నరసింహారావు ఒక క్షణం మౌనంగా ఉండి వినమ్రంగా తలూపాడు. ఆమె వెళ్తుంటే కిటికీ గుండా చూశాడు. ఆమె అడుగులు ఇప్పుడు మునుపటి కంటే స్థిరంగా ఉన్నాయి. తన జీవితానికి రక్షణ ఇచ్చే డాలుల ఆ అధికారిక ఉత్తర్వును గట్టిగా గుండెలు కదిమి పట్టుకుని ఆమె జనారణ్యంలో కలిసిపోయింది. ఆమె మాటలు చెవుల్లో మారుమోగుతూ ఉండగా నరసింహారావు లేచాడు. రికార్డుల గదివైపు నడిచాడు. ఆ గదిలో ఇంకా ఎన్ని ఫైళ్లు ఇలా మరుగున పడిపోయి ఉన్నాయో, ఎన్ని జీవితాలు ఆశగా ఎదురు చూస్తున్నాయో. అతను తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.